అయినా నాకు లీవ్ రాలేంటే నువ్వెందుకు మొహం అలా పెట్టావు? నీకు లీవ్ దొరకకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు. నేను ముంబై నుంచి ఊపుకుంటూ వచ్చాను నీకోసం. బా నువ్వు టోనీ ప్రకాష్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. నాకు నువ్వు రావడం ఇంపార్టెంట్ జైత్రి. వాళ్ళు వచ్చినా రాకపోయినా నాకు పెద్ద ఫరక్ ఉండదు. అయినా నెక్స్ట్ మంత్ వాళ్ళే ముంబై వస్తున్నారు. కానీ నువ్వు ఇక్కడే ఉంటావు కదా, అందుకే నీకోసం వచ్చా. ఐడియా. ఐడియానా? యా, మనము ఒక రీజన్ ఆలోచించాలి. ఆ రీజన్ ఎలా ఉండాలంటే అసలు నో చెప్పడానికి స్కోపే లేకుండా ఉండాలి. మా మేనేజర్కి ఈ రీజన్ ఇచ్చినప్పుడు ఆయన అది రిజెక్ట్ చేయడానికి గిల్టీగా ఫీల్ అవ్వాలి. అలాంటి రీజన్ కావాలి. అయినా నువ్వు లాస్ట్ లీవ్ ఎప్పుడు అప్లై చేసావు? ఒక 6 months బ్యాక్ సిక్ లీవ్ తీసుకున్నాను. 6 months బ్యాకా? అవును. ఏ ఇంత సిన్సియర్గా పనిచేసే ఎంప్లాయీ సడన్గా లీవ్ అడిగితే ఎవరికైనా డౌట్ వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ చేద్దాం. నువ్వు అన్నట్టు దీనికి రీజన్ మాత్రమే సరిపోదు, దానికి తగ్గట్టు ఒక సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేయాలి. అప్పటికి కానీ మీ మేనేజర్ నమ్మడు. ఇక్కడ అబద్ధం చెప్పడమే కష్టమవుతుందిరా బాబు అంటే మళ్ళీ దానికి ప్రూఫ్స్ ఒకటా?